ఒక సైనిక శిబిరం యూరోపియన్లు మరియు భారతీయులతో కలిపి మొత్తము 12,000 మంది సైనికులు కలరు. సో కాబట్టి మొత్తం ఎంతమంది ఉన్నారు? 12,000 మంది ఉన్నారు. ఓకే, సగటు ఇచ్చాడు. వీళ్ళేమో ఎంతమంది ఉన్నారు? ఇక్కడేమో సగటు ఇచ్చాడు. యావరేజ్ అనేది రైట్ నంబర్ ఆఫ్ పీపుల్కి విలోమం ఉంటుంది. కాబట్టే నేను అలిగేషన్ యూస్ చేసుకోవచ్చు. చిన్న వాల్యూ ఎప్పుడూ కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది, పెద్ద వాల్యూ ఎప్పుడూ కూడా రైట్ హ్యాండ్ సైడ్ ఉంటుంది, సగటు ఎప్పుడూ కూడా మధ్యలో ఉంటుంది. రైట్, ఇక్కడ క్వశ్చన్లో ఏమిచ్చాడు? యూరోపియన్ల యొక్క సగటు ఎత్తు 5 ఫీట్ 10 ఇంచులు, ఇండియన్స్ 5 ఫీట్ 9 ఇంచెస్. ఈ వాల్యూ దీనికంటే తక్కువ కాబట్టి ఇండియన్స్ అనేది లోయెస్ట్ వాల్యూ. ఇది ఇండియన్స్, ఇదేమో యూరోపియన్స్. ఇండియన్స్ ఎంత సార్? 5 ఫీట్ 9 ఇంచెస్. ఒక ఫీట్కి ఎన్ని ఇంచులు? 12 ఇంచులు. 1 ఫీట్ ఈజ్ 12 ఇంచెస్. ఒక ఫీట్కి ఎన్ని ఇంచెస్? 12 ఇంచెస్. అన్ని ఇంచెస్లోగా మార్చుకుంటే మనకు సహజ సంఖ్యలు వస్తాయి. ఒక ఫీట్కి 12 ఇంచులు, 5 × 12 60. 60 ప్లస్ 9 69. ఇండియన్స్ యొక్క సగటు ఎత్తు 69 ఇంచులు. అదే యూరోపియన్స్ యొక్క సగటు ఎత్తు 5 ఫీట్ 10 ఇంచెస్. ఒక ఫీట్ 12 ఇంచులు. 12 5ల 60. 60 ప్లస్ 10 ఇది 70. రైట్, సగటు ఎంత ఇచ్చాడు? 5 ఫీట్ 9 3/4. 5 ఫీట్ 9 3/4. ఇది ఎంత సార్? 5 ఫీట్ అంటే ఇది 5 × 12 ఇది 60. ఇది ప్లస్ 9 3/4 ఆఫ్ అన్ ఇంచ్ అంటే ఇదెంత సార్? 69 3/4. ఇదంతా 69 3/4. ఇదంతా 69 3/4. ఎందుకు సార్ 69 3/4? ఒక ఫీట్కి 12 ఇంచులు. సో 5 12 60. 60 ఇంచులు ప్లస్ 9 3/4. 60 ప్లస్ 9 3/4. ఆన్సర్ ఎంత? 69 3/4. 70 64 3/4కి 1/4 ఎక్కువ. 64 3/4 69కి 3/4 ఎక్కువ. అంటే ఇది 1:3 రేషియోలో ఉంది. 1 + 3 ఎంత? 4. నలుగురు. కానీ క్వశ్చన్లో 12,000 అడిగాడు. కానీ నాకు 1 కావాలి అంటే 3000. అంటే ఆన్సర్ ఎంత? 3000. అందరికీ ఈ లాజిక్ అర్థమైంది కదా సార్? ఇటువంటి కొంచెం క్యాల్కులేషన్ అని మీరు అనుకుంటారు. కొంచెము ఫీట్ ఇంచులు, km/h, m/s ఆ కన్వర్షన్ మెట్రిక్ మీరు తెలిసినట్టు అయితే చాలా ఈజీగా ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తారు. ఇక్కడ చూడండి సార్, మొత్తము మనుషులు 12,000. ఆ సైనిక దళములో ఇండియన్స్ ఉన్నారు, యూరోపియన్స్ ఉన్నారు. ఇండియన్స్ యొక్క ఎత్తు 5 ఫీట్ 9 ఇంచెస్. ఒక ఫీట్ 12 ఇంచులు. 5 12 60. 60 ప్లస్ 9 69. యూరోపియన్స్ యొక్క యావరేజ్ ఎత్తు 5 ఫీట్ 10 ఇంచెస్. ఒక ఫీట్ 12 ఇంచులు. 5 12 60. 60 ప్లస్ 10 ఎంత? 70. ఇది 69 3/4 ఎలా వచ్చింది? ఒక ఫీట్కి 12 ఇంచులు. 5 12 60. 60 ఇంచులు ప్లస్ 9 3/4 ఎంత సార్? 60 ప్లస్ 9 3/4. 69 3/4. 70 64 3/4కి 1/4 యాడ్ చేస్తే 70 వస్తుంది. ఇది 3/4 ఎక్కువ ఉంది అంటే ఇది 1:3. 1 + 3 4 ఏమో 12,000 అయింది. 4 ఏమో 12,000 అయింది. నేను మీకు ఒక సపరేట్ క్లాస్ తీసుకొని రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మీద చెప్తాను సార్. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. 4ని ఏ సంఖ్యతోటి ఏ అంకెతో వచ్చి మల్టిప్లై చేస్తే నాకు 2 వస్తుంది. 4 3 12 అంటే 1 × 3. ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 3 ఉండాలి. ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 3 ఉండాలి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. 4 12,000 అయింది. 12,000లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఏంటి? 2. 4ని ఏ అంకెతోటి లబ్ధం చేస్తే నాకు 2 వస్తుంది. 4 3 12. 3 తోటి చేస్తున్నాను. 1 3s are 3. 1 3s are 3. కాబట్టి ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి?
3 ఉండాలి. అందరికీ ఈ లాజిక్ క్లియర్ అయిందా సార్? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఒక సెపరేట్ క్లాస్ తీసుకొని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే దాని యొక్క అప్లికేషన్ మనకు చాలా వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్లో కనబడుతుంది. అరిథమెటిక్లో ఏ ప్రాబ్లం తీసుకున్నా పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్, ఎస్ఐ, సిఐ, టైమ్ అండ్ వర్క్, టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, యావరేజెస్, మిక్చర్స్, అలిగేషన్, రిమూవల్ అండ్ రీప్లేస్మెంట్, రేషియోస్, ప్రపోర్షన్, అన్ని చోట్ల రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్.